ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంగమా, ప్రియమైన బిడ్డలారా, మరి కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. శ్రీదేవుని సంగమ, ప్రియమైన బిడ్డలారా, ఎడదము ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23 వచనంలో ఈ విధంగా రాయబడినవి: మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిరి. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు లోబడ నేల, అవన్నీ వాడుకొనుట చేత నశించి పోవును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ విశ్వాసములో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసములో నడిచేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలను, ప్రభు యొక్క ఆలోచనలను కలిగి ఉండాలి. అంటే పైనున్న వాటి అందే మనస్కరించాలి, భూ సంబంధమైన వాటి అందు మనస్కరించకూడదు. శరీర సంబంధమైన, ఇహ సంబంధమైన వాటి అందు మనస్కరించక క్రీస్తు యొక్క మాటల చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత మనము జీవించేవారమై ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలలో, దేవుని యొక్క ఉద్దేశంలో మనము పైవారమై ఉన్నాము. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి, ప్రభుతో మనము జీవించేవారమై ఉన్నాము కాబట్టి, ప్రభుతో మనము జీవించవలసి ఉన్నది కాబట్టి, ఆనాడు కొలస్సీ సంఘానికి అయితేనేమి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే అంటున్నాడు. అంటే క్రీస్తుతో కూడా అంటే ప్రభువుతో మనం ఏమవ్వాలా? కనవేసుకోవాలి, ప్రభుతో జీవించాలి, ప్రభు యొక్క విశ్వాసాన్ని, ప్రభు యొక్క కార్యాలను, ప్రభు 6 దినాలలో చేసిన పరిచర్య, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ప్రత్యేకింపబడవలసిన వారే ఉన్నారు. అంటే క్రీస్తు ఎలాగైతే ఆయన ప్రత్యక్షతలో తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని, ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించాడో, ఆ విధంగా ఆయన బిడ్డలైన మనము, ప్రభు బిడ్డలమైన మనము ప్రభువును బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిరి అంటున్నాడు. అంటే ఏంటి? లోకానుసారంగా, లోక సంబంధంగా మీరు బ్రతుకుతూ ప్రభువులో బ్రతకటం అనేది అంటే ఏంటి? అది దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆలోచనలకు ఎలాంటి స్థితిని గుర్తు చేస్తుందో పౌలు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి లోకములో బ్రతుకుచున్నట్లు మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిరి అంటాడు. అంటే ఏంటి? లోకానుసారమైన, భూ సంబంధమైన వాటి అందు మనస్కరించడం ద్వారా పరలోక సంబంధమైన వాటిని మనము కొనసాగించలేకపోతున్నాము. కాబట్టి పైనున్న వాటి అందు మనస్కరించండి. ప్రభు అన్నారు, మీరు పైనున్న వాటి అంటే దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ఆలోచనకు మనము నిత్యము కొనసాగింపగలిగిన వారమా ఉండాలి తప్ప దేవుని యొక్క ఉద్దేశాలను విడిచేవారుగా మనం ఉండకూడదు. ఎందు నిమిత్తం అంటే పౌలు ఇక్కడ చెప్తాడు, చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులను మీరు లోబడనేలా అంటూ అవన్నీ వాడుకోట చేత నశించిపోవును అంటున్నాడు. ఇవన్నీ కూడా నశించిపోయేవి. అంటే స్థిరమైనది కాదు. స్థిరమైనది మన కొరకు దేవుడు సిద్ధపరిచేది. ఆ పైన ఉన్న దానికోసం మీరు కనిపెట్టండి తప్ప మరి స్థిరము కాని దాని కొరకు మీరు ఎందుకు ప్రయాసపడుతున్నారు? స్థిరము కాని కొరకు మీరు ఎందుకు ఈ సమయాలను వ్యర్థం చేస్తున్నారు? దేవుని యొక్క మాటను కాక, దేవుని యొక్క ఉద్దేశాన్ని కాక, లోకములో జీవించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులను ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అవును బిడ్డలారా, నేడు క్రీస్తునికి అంగీకరించక, క్రీస్తుని ఎరగక, క్రీస్తుని కలిగి ఉండక ఇతరమైన వాటి మీద మనస్కరించు వారుగా ఉండకూడదనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏమని? రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను మీరు
మీరు లోబడనేలా అంటూ అవన్నీ వాడుకొంట చేత నశించిపోవును అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏమవుతున్నవి? వాడుకుంట అంటే వాటిని ఉపయోగించడం వల్ల, వాటిని కొనసాగించడం వల్ల అవన్నీ ఏమవుతున్నవి? అవి నశించిపోతున్నవి. అంటే నశించిన దానిని రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, అంటే మనము నశించకూడదు. దేవుడు మనకిచ్చిన ఆత్మ నశించకూడదు. మనం ఆయనతో జీవించవారంగా ఉండాలి. కాబట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహ శిక్ష విషయములోనూ జ్ఞానరూపకమైనవిగా నీ ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన వాటికి, ఆత్మ సంబంధమైన వాటికి మనకు చాలా వ్యత్యాసాన్ని మనకి ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. ఆత్మానుసారంగా మనం జీవించున్నప్పుడు ఆ ఆత్మ మన యందు నిలిచి తండ్రి యొక్క ఉద్దేశాలను, కుమారుని యొక్క ఆలోచనలను, నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము చేత మనము నడిపింపబడతామంటే త్రిత్వంలోని ఏకత్వాన్ని మనం కలిగి ఉంటాము. ఆ ఏకత్వంలోని దేవుని యొక్క ఉద్దేశాలను కలిగి ఉంటాము. ఆ ఉద్దేశాలు మనం కలిగి ఉన్నప్పుడు మనము పరలోక సంబంధమైన విషయాల యందు మనస్కరిస్తాము. భూ సంబంధమైన వాటి యందు మనము దూరస్తులై ఉంటాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను అంటే ఏంటి? నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే పని, నువ్వు చేసే ఆలోచన విధానం ఎలా ఉండాలంట? వినయ విషయంలోను అంటాడంట. దేవుని యందు నీ యొక్క భక్తి విశ్వాసాలు కనుపరిచే విషయంలో నీ ప్రవర్తన అంతటి మీద నీ అధికారము ఎవరిది ఉండాలి? దేవునిది ఉండాలి. అంటే లోకము నుండి కాక పైన వాటి యొక్క అధికారం కలిగిన దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నువ్వు బ్రతుకుమనే విషయాన్ని చెప్తున్నాడు. దేహ శిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుచున్నవే కదా అంటున్నాడు. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని, అందుకనే భక్తుడైన సొలొమోను మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీ ప్రజలైన ఇశ్రాయేలును, నీ జనాంగాన్ని ఏలుటకు నాకు జ్ఞానాత్మను తెచ్చేయమన్నాడు. అంటే దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క ఉద్దేశము చేత, దేవుని యొక్క ఆలోచన చేతనే తప్ప మరి దేని చేతనో వారిని పరిపాలించడము అతని వల్ల కాదని నిర్ణయించుకుంటే తన సొంత ఆలోచన గాని, జ్ఞానము గాని, శక్తి గాని, బలము గాని కాదు. దేవుని బలము, దేవుని శక్తే అవసరమైనదనే విషయాన్ని ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను గుర్తు చేసుకున్నాడు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేహ శిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమైన యోచింపబడుచున్నవే కదా కానీ అంటూ శరీరేచ్ఛ నిగ్రహ విషయములోనూ ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావునడు. శరీరేచ్ఛలు అంటే శరీర సంబంధమైన వాటిని నెరవేర్చుకోవడం అనేది దేవునికి ఇష్టము కాదు. అంటే శరీర సంబంధమైన వాటిని విసర్జించి ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యము చేత, ఆత్మ ఖడ్డము చేత, దేవుని మాటల చేత ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహములను కలిగిన వారమై క్రీస్తులో కొనసాగాలి. ఆ విధంగా కొనసాగితే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన యొద్దకు చేర్చువడైనాడు. అంటే పైన వాటి యందు మనం మనస్కరిస్తే దేవుడు భూ సంబంధమైన వాటి నుండి మనం ఏ విధంగా దూరపరిచి మనము దేనిని కలిగి ఉండాలో, దేనిని కలిగి ఉంటే మనకి మేలైనదో, ఆశీర్వాదకరమైనదో, దీవెనకరమైనదో చెప్తున్నాడు. కాబట్టి నేడైన సమయము మనము సద్వినియోగం చేసుకుంటూ ప్రభు మనకిచ్చిన సమయాన్ని ఆయన సంభాషిస్తున్న విధానాన్ని బట్టి ఆదరణకర్త ద్వారా మనకు ప్రతినిత్యము ఆయన తెలియజేస్తున్న ఆ అమూల్యమైన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను బట్టి మనం ఏమన్నట జీవించాలి. మనం జీవించడమే కాదు, అనేకులను జీవింప చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి ఆయన వచ్చినాడు. పాపులమైన మనల్ని రక్షించి మనకి నీతిని అనుసరించాడు. ఆ నీతిని కొనసాగిస్తున్న మనము ఆయన నీతికి తగినట్లుగా మనము జీవించవలసి ఉంది. కాబట్టి ఇక్కడ మరి బుద్ధి జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందు గుప్తమైనవి కాబట్టి దేవుని సన్నిధిలో నేడైన దినాన్ని మనం దేవునితో ఎటువంటి రీతిగా మనం జీవించాలో, మరి క్రిస్మస్ తర్వాతి దినాన్ని దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనము ఆయన యందును, ఆయన మన యందును నిత్యము నివసించున్నట్లు ఆయన మన కొరకు ఏదైతే సిద్ధపరచి ఉన్నాడో ఆ సిద్ధపరచదాన్ని మనం కొనసాగించాలంటే ప్రభు తిరిగి మరలా రానన్నప్పుడు ఆయనను ఎదుర్కోగలిగిన విశ్వాసము, భక్తి, దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైన ప్రేమలో మనము నిలిచిన వారం అయితే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో సదాకాలము జీవించే వారమై ఉంటాము. కాబట్టి క్రీస్తు రాకడకు సిద్ధపాటు కలిగిన వారంగా, క్రీస్తు రాకడలో ఆయనతో కొనసాగింపబడే వారిగా మనం ఉండాలని
హృదయకాల సమయమున భక్తుడైన పౌలు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును నాయన, ఏ యోగ్యత లేని మమ్మలను, ఏ ఎన్నిక లేని మమ్మలను నాయన మరి మరణములో, పాపములో, అంధకారములో, చీకటిలో ఉన్న మమ్మలను నీ వెలుగు చేత, నీ వెలుగు ద్వారా మమ్మలను వెలిగింపజేసి, అయా చీకటి నుండి మమ్మలను వెలుగులోనికి నడిపించిన దేవుడు. అవును తండ్రి, నీ సేవకుడు, నీ భక్తుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి మీరు తెలియజేస్తున్న మాటలు మీరు పైన వాటి అందే తప్ప భూ సంబంధమైన వాటి అందను, శరీర సంబంధమైన వాటి అందు, ఇహమైన వాటి అందు మనస్కరించక దేవుని యొక్క చిత్తం ఏమైనదో, దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో, దేవుని ఆలోచన ఏమైనదో దాన్ని కలిగినటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనం ప్రభువా మమ్మల్ని బలపరచండి నాయన. రోగులం ప్రభువా మమ్మల్ని స్వస్థపరచండి. ఇదిగోనైనా మీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నీవు మాకు అనుగ్రహింపజేసిన ప్రతి విధమైన నడిపింపులో మేము కొనసాగుతూ అనేకులను కొనసాగింపజేయటకు నీ సహాయం దయచేయండి. జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నిత్యరాజ్యములో మమ్మల్ని నీతో నివసింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి ఈ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, నీ రాకడికే మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసున్నత నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.